దీనికి తోడు మేము గొప్పగా మాకే తెలివితేటలున్నాయి, ఇంకెవ్వరు మేమే మేధావులం, ఇంకెవరు కాదు, మామాలలో మేమిద్దరమే మేధావులం, ఇంకెవరికి ఏం తెలియదు అనుకుంటే తెలివి ఒక్కరి సొత్తు కాదు. దీనికి తోడు మూలిగే నక్క మీద తాటిపడేటట్టుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి విభజన చట్టంలో బైఫర్కేషన్ యాక్ట్లో ఎన్ బ్లాక్ కృష్ణా వాటర్ను అలాట్మెంట్ చేసిండ్రు. అంటే 811 టీఎంసీ ఉభయ రాష్ట్రాలకు కలిపి అని అలాట్మెంట్ చేశారు. మీరేం చేసిండ్రు 10 సంవత్సరాలు? 299 తెలంగాణకు, 512 ఏపీకని మీరు 10 సంవత్సరాలు మీరు సంతకాలు పెట్టిండ్రు, ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు. అరే అంటే మీరు లేని హక్కును కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి తోడు ఇప్పుడు రిజర్వాయర్ కడతా ఉంటే, రిజర్వాయర్ కోసం చేస్తూ ఉంటే మేమిచ్చిన జీవో కాదు, గత ప్రభుత్వం, ఒక్క రిజర్వాయర్ కాదు, 20 రిజర్వాయర్ పేర్లు కూడా చదువుతాను. ఇప్పుడు ఇక్కడ 1 కాదు 2 కాదు, జీవోలు చాలా ఉన్నాయి. 20 రిజర్వాయర్ అంటే మరి మీరిచ్చిన జీవో ప్రకారం రిజర్వాయర్ కడతా ఉంటే అలా వద్దని మాట్లాడుతూ ఉంటే ఎవరు రాజకీయం చేసినట్టు లెక్కకు వస్తుంది. ఇదొకటి. దీనికి తోడు మేము గొప్పగా ఉద్ధరించినాం, మేమే ఉద్ధరించినాం, మీరేం చేసినట్టు మాట్లాడిన అంటే పాలమూరు జిల్లా రైతాంగాన్ని మేమే ఉద్ధరణ, ప్రాజెక్టు మొత్తం మేమే కట్టినట్టు మాట్లాడుతున్నారు. అది కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా, ఈ మొత్తానికి కలిపి గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 7,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 8,000 కోట్లు ఖర్చు పెట్టింది. రైట్? అంటే సమైక్య రాష్ట్రంలో కూడా ఈ ప్రాజెక్టులకు 8,000 కోట్లు ఖర్చు పెడితే మీకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాలు పరిపాలన చేసి 8 లక్షల కోట్లు అప్పు చేసి మరి ఎందుకు ఈ 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టలేదు? ఒక్క మల్లన్న సాగర్ 50 టీఎంసీ, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ 150 టీఎంసీ కట్టింది కదా. మరి ఇంకో లెక్క ఉంది దీనికి సంబంధించి. పోనీ ఉన్నటువంటి కేఎల్ఏలో 5 మోటార్లు ఉంటే 3 మోటార్లే నడిపించింది మీరు 10 సంవత్సరాల్లో. 3 మోటార్లే, 2 మోటార్లు నడుస్తూనే లేవు. ఇప్పటికీ కేఎల్ఏకి సంబంధించి కానీ భీమా ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కూడా డ్యూస్ ఉన్నటువంటి చాలా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓవైపున ఇవి ఉంటే రెండోది ఏమంటాడు, తలకాయ మీద మెడకాయ ఉన్నోడు మాట్లాడే మాటనైనా నడువు హరీష్ రావు అన్న. ఏది నీళ్లు లేని జూరాలకెళ్ళి పాలమూరు కట్టమన్నారు అన్నాడు. శ్రీశైలంకి వెళ్ళి ఎందుకు కట్టిండ్రు అని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడినా అది పొరపాటు చేసిన మాట వాళ్ళు మాట్లాడితే తలకాయ మీద మెడకాయ మీద మాట్లాడినా అన్నాడు. నీళ్లు లేని కాడ ఎట్ట కట్టిన కింద, నీళ్లున్న కాడనేమో రాయలసీమ, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, గాలేరు నగరి ఎత్తుకుపోతూ ఉన్నారు. జూరాల పైన మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన గొప్పగా మాట్లాడుతున్నావు కదా. 10 సంవత్సరాలు పరిపాలిస్తే జూరాల్లో ఉన్నది కరెక్టే 10 టీఎంసీ రిజర్వాయర్ కెపాసిటీ. జూరాల పైన ఉన్నటువంటి మొత్తం ఆయకట్టు ఎంత? భీమా 2 లక్షలు, జూరాల 1 లక్ష, నెట్టెంపాడు 2 లక్షలు, కోయిల్ సాగర్ 50,000, ఇలా మొత్తం కలిపితే సుమారుగా 5,50,000. మళ్ళీ 5,50,000కు 10 టీఎంసీ రిజర్వాయర్స్ ఉన్నాయి కదా. ఎట్లా సరిపోతుంది అనుకుంటున్నావు నువ్వు? నీళ్లున్న గోదావరిలో ఏమో 150 టీఎంసీ రిజర్వాయర్ కట్టిండ్రు. నీళ్లు లేని జూరాల ఈ ఆయకట్టుకు సంబంధించి రిజర్వాయర్ కట్టలే. ఎందుకు కట్టలే?
ఎటువంటి గుట్టలు గట్లు వ్యాలీస్ లేనటువంటి చదరం అంటే ప్లేన్ ల్యాండ్ పైన రింగ్ బండ్ పోసి ఒక మల్లన సాగరే 50 టీఎంసీల దగ్గర కట్టింది కదా. మరి ఈ రోజున రాయలసీమ లిఫ్టు రోజుకు 3 టీఎంసీ 60 మీటర్లు 70 మీటర్లు లిఫ్ట్ పెట్టడం అంటే 3 టీఎంసీ అయినా 10 టీఎంసీ అయినా 30 టీఎంసీ అయినా నంబర్ ఆఫ్ మోటార్సే కదా. నువ్వు 10 మోటార్లు 20 మోటార్లు పెడితే రోజుకు 10 టీఎంసీ కూడా ఎత్తిపోయవచ్చు కదా. ఇంత మేధావులు కదా. అక్కడ ఇదే ఎప్పుడైతే మీరు ఇంత రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మొత్తం పాలమూరు జిల్లాకు సంబంధించి జూరాల